ఒకసారి ఇది వేసుకున్నాం కదా, హాస్ని రియాక్షన్స్ తీద్దాం ఒకసారి రండి. కాదు ఇదేంది, ఇది ఫ్లవరా ఇది? ప్రపంచం తెలీదే అంతే. అతి ప్రేమలు గైస్, మీరు ఎప్పుడైనా ప్రేమించడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తే అవాయిడ్ చేయండి, కట్ చేయండి. పడిపోయా నీ మాయలోనే పడిపోయా. నేను స్టార్టింగ్ డేస్లలో స్ట్రగ్లింగ్ చేస్తున్న టైంలో బ్లెస్ మీ ప్లీజ్, గాడ్ బ్లెస్ మీ ప్లీజ్. గాడ్ ఎవరో కాదు, మీరే. ఒక మాటలో నన్ను వర్ణించు మమ్మీ, గిట్లున్నావే. అయ్యా గైస్, నేను ఏం చేస్తాను అంటే ఆధార్ కార్డు ఫోటో ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను. నేను తప్పకుండా 100% మీకు అది కాని పని. హాయ్ అందరికీ. నేను వేసుకున్న ప్రతి కాస్ట్యూమ్, నేను వేసుకున్న ప్రతి అవుట్ఫిట్, ప్రతిదీ నాకు శ్రీ గణేష మెన్స్ వేర్ నుంచి వస్తుంది. ఎందుకంటే అన్న నాకు కస్టమైజ్డ్ కుడతాడు, అంటే మనం ఉన్న పర్సనాలిటీకి పర్ఫెక్ట్ ఎగ్దమ్ కుడతాడు అన్నట్టు. అది ఏదో షాప్ అని కాదు, నా షాప్ లెక్క ఫీల్ అవుతాను నేను ప్రతి వాళ్ళకి అదే చెప్తా. నా ఫ్రెండ్స్ని ఎంతోమందిని అక్కడికి పంపిస్తా, అండ్ మన సబ్స్క్రైబర్స్ని ఎంతోమంది అక్కడికి పంపిస్తా. అంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కావాలనుకుంటే, ఇప్పుడు బయట వెళ్తే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తుంటారు, ఇదే అవుట్ఫిట్కి చాలా ఎక్కువ కాస్ట్ చెప్తుంటారు. ఒకసారి బయట వెళ్ళండి, కంపేర్ చేయండి. అది లలిత జ్యువెలరీస్ తాత చెప్తాడు, గుండు తాత చెప్తాడు. సేమ్ అట్లనే చెప్తున్నా. బయట ఒకసారి కంపేర్ చేయండి, ఒకసారి మళ్ళీ శ్రీ గణేశాలు వెళ్ళండి, చూడండి అవుట్ఫిట్ చూడండి, మనకు పర్ఫెక్ట్ సెట్ అయింది. సరే ఒకసారి ఇది వేసుకున్నాం కదా, హాస్ని రియాక్షన్స్ తీద్దాం ఒకసారి రండి. రా గైస్, మీ అందరికి నచ్చిందా నా డ్రెస్? నచ్చితే కింద ఒకసారి కామెంట్ చేయండి. లవ్వులే మంచిగా ఉందా డ్రెస్? అయితే మేము అనుకొని ఇట్లా నేనైతే స్టిచ్ చేయించుకున్నా, హాస్నికి షాప్లోనే దొరికినాయి. కాదు ఇదేంది, ఇది ఫ్లవరా ఇది? లవ్వులే. మమ్మీ ఇట్రా, మా చెల్లెని అడుగుదాం ఇప్పుడు ఎట్లుందో. ఇగో వీళ్ళైతే వచ్చి మళ్ళీ సెట్ చేస్తుంది. అంతే అతి ప్రేమలు గైస్, మీరు ఎప్పుడైనా ప్రేమించడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తే అవాయిడ్ చేయండి, కట్ చేయండి, ఓకేనా? ఒకసారి మా చెల్లెని అడుగుదాం ఎట్లుంది అనేది. మన పెళ్ళిలో అయితేనే ఇట్రా మమ్మీ. మా చెల్లె అసలు నేను నిజంగా డార్లింగ్ ఒకటి వాస్తవం చెప్పుకోవాలంటే, నేను స్టార్టింగ్ డేస్లలో స్ట్రగ్లింగ్ చేస్తున్న టైంలో నేను ఏది చెప్పినా చేసేటోళ్ళు, అరే ఇది అవసరమా అనకుండా చాలా చిన్నోళ్ళు వీళ్ళందరూ. అప్పుడు చిన్నోళ్ళు అయితే మా తమ్ముడు కానీ, అసలు మీకు పాత వీడియోలు నేను ఎప్పుడైనా మీరు అడిగితే నేను పెడతా. అసలు మా తమ్ముని చూసి మీ తమ్ముడు అనా అంటారు, నన్ను చూసి అనా నువ్వు అనా అంటారు. అట్లాంటి కానించి సపోర్ట్ చేసుకుంటూ వస్తారు. అండ్ మా చెల్లె సేమ్ నా లెక్కనే ఉంటుంది.
ఏడోకి ఏడోకి మమ్మీ పోనీ వదిలే ఏడో. మమ్మీ ఎటు పోయింది అని అడుగుతురు కదా అమ్మా. మమ్మీ నేను ఎంతో మంది అడుగుతురు అంటే అసలు ఎంతో మంది అడుగుతురు అసలు. లైఫ్ మనకు చెమట ఎక్కువ వస్తుంది వీళ్ళిద్దరికి వస్తుంది నాకు రాదు. అండ్ హాస్ని ఇంత మంచి కనిపించడానికి కారణం ఒక వ్యక్తి అఖిల. ఒకసారి అఖిల ఇట్రా. సో ఈరోజు మీ ముందట ఇంత తెల్లగా ఉండడానికి కారణం నేను తెల్లనే ఉంటా, కొంచెం నన్ను బ్యూటిఫుల్గా చేసింది మాత్రం అఖిలానే. మంచిగా అనిపించింది నాకు కూడా, హెయిర్ మేకప్ మంచిగా చేసింది. థ్యాంక్ యూ అఖిల. నిన్ను అంటే చాలామంది నిన్ను పిలవాలని నేను కోరుకుంటున్నా. అండ్ దయ ఏం లేదురా, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. సో నువ్వు నా దయ వల్ల అంటున్నావు, నేను వాళ్ళ దయ వల్ల ఇడున్నా. సో గైస్ అందరు ఆశీర్వదించండి. ఓకే, బ్లెస్ మీ ప్లీజ్, గాడ్ బ్లెస్ మీ ప్లీజ్. గాడ్ ఎవరో కాదు, మీరే. ప్లీజ్ గైస్ బ్లెస్ మీ. అండ్ ఇప్పుడు మనతో పాటు ఎవరున్నారు వెనకాల చూపిస్తా మీకు. ఇగో ఏరా ఏంద్రా ముజ్జు. అమ్మో ముజ్జు వేరేలే. ఈ అయ్యా అయితే అసలు ఏంద్రా ఎట్లా ఉంది ముజ్జు? డ్రెస్ ఎట్లా ఉంది నాది? ఖాళీ బోరాన్ ఓం భగిని బాబు అవుతారే సూకరో బచ్చా. మా మమ్మీ చెప్పాలి మేము ఎట్లున్నామో. చెప్పు ఎట్లున్నా, ఒక మాటలో నన్ను వర్ణించు మమ్మీ. గిట్లున్నా అయ్యా ఇంకా ఇగో ఇవి మమ్మీయే. గాజులు, రింగ్, ఇంకా జుట్టు కూడా నీదే. ఏ కాదు, నా జుట్టే. లేదు, ఇట్లా అఖిలా చేసింది. నేను మోసపోయినా లేదు మరి నీది విగ్గాన్ని నేను మోసపోయినా అని నేను చెప్పాలా? నీది విగ్గాన్ని నేను మోసపోయినా అని చెప్పాలా? నాది విగ్గా పీకు. అది మళ్ళీ ఫోటోలు దిగాలి. అరే ఇట్లా ప్రవీణ్. ఏ వద్దొద్దు బ్రో, మళ్ళా నాకు ఫోటోలు దిగినాక నిజం అనుకుంటారు. నాటగా నైటింగలే పాడనే చూసిర్రా ఆడపడుచు నాకే సపోర్ట్. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని. ఇక మన సచిన్ వచ్చిండు మనకు. ఎవ్రీ టైం వరంగల్ వస్తే మనకు సచిన్ ఉంటాడు. అది కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే సచిన్ అబ్బాయిలేనా అబ్బాయిలే. ఎందుకంటే మన వరంగల్ మొత్తం బ్రోకి బాగా తెలుసు అన్నట్టు, అందుకే నిమ్మకాయలే అంటారు. అందుకే నాకు కూడా మైక్ ఇచ్చారు వరంగల్ కదా అని. గైస్ నేను ఒకటి సీరియస్ నోట్ చెప్తున్నాను అందరికీ. అంటే ఇది నా మంచు నుంచి వచ్చే మాట, అది ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. వద్దిగా గసొంటి చెప్పకు, అస్సలు చెప్పకు. నీకు దండం పెడితే అస్సలు చెప్పకు వద్దు. నేను మనస్ఫూర్తి చెప్తున్నా గైస్, మీరు జీవితంలో ఒక విషయం చేయొద్దు. ఇగో చేసేటోళ్ళు అందరు చెప్పే మాట గిదే, ఇట్లా కవర్ చేసుకోనికి. గైస్
మీరు జీవితంలో లవ్ మాత్రం చేయొద్దు గైస్. ఇప్పుడే చెప్తున్నా నేను. దేత్తడి పోచమ్మోడు ఏటైతాడు చూసుకుందాం. బంచట్ దా. నువ్వైతే ఇంటికి రాని సంగతి చెప్తా. ఇంటికి లేదు ఇంటికి లేదు. ఏం భయపడతా అనుకుంటున్నావా? అందుకే గంత దూరం పోయి చెప్తాను భయపడకుండా. అండ్ గైస్ థ్యాంక్ యూ మోహన్ అన్న, మనకు మంచి సూట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను బట్టలు వేస్తే కూడా ఇంత మంచిగా అనిపిస్తాను నాకు కూడా తెలియదు. అది అంతా భ్రాంతియేనా ఏంటి ఒక్కసారి చూపించాలి. అట్లాంటి డిమాండ్స్ ఇక్కడ వర్తించవు. పాప నాకు కూడా చూపియా నీకు కూడా చూపియా. ఇదే ఆధార్ కార్డ్ అంటే నేను చూపిస్తాను. నేను చూపిస్తా. ఇక ఒకసారి ఆధార్ కార్డ్ ఫోటో చూపిస్తా. ఎందుకు ఏమది ఫోటో అప్డేట్ చేసినాక చూపిద్ది. గైస్ నేను ఏం చేస్తాను అంటే ఆధార్ కార్డ్ ఫోటో ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను. నేను తప్పకుండా 100% మీకు అది కాని పని. చూసుకుందాం సవాల్ షూట్కి అయితే పోదాం.